ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ప్రభు నామం పేరిట వేడుకొంచున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశము కీర్తనల గ్రంథము 127వ కీర్తన 1 నుంచి చివరి వరకు ధ్యానించుకుందాము. 127వ కీర్తన 1 నుంచి చివరి వరకు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనువాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల వాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అవును, మనం దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడూ అనుసరించుచు ఉంటే మనం చేసే పని కష్టార్జితం అనేది వ్యర్థము కాకుండా, మన ప్రయాసము వ్యర్థము కాకుండా దానిని దేవుడు దీవిస్తా అంటుండు. అలాగే పట్టణమును కాపాడని ఎడల, అవును, మనము పగలంతా కష్టపడి నైటు నిద్రపోతాం. ఆ సమయంలోని దేవుడు మనల్ని కాపాడకపోతే మనం చేసిన ప్రయాస అంతా వ్యర్థమే అవుతుంది అని చెలవిస్తున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. అవును, ప్రతిదీ కూడా మనము చేసే ప్రయాస అంతా వ్యర్థము కాకుండా ఉండాలి అని అంటే మనము దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలి. ఆయన అనుగ్రహించే స్వాస్థ్యాన్ని, ఆయన అనుగ్రహించే కుమారులను, గర్భఫలాలను ఇవన్నీ మనం పొందుకునే బిడ్డలుగా ఉండాలి అని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ములను, మీ కుటుంబాలను నిండారుగా దీవించాలి అంటే దేవుని యందు భయం భక్తులు కలిగి ఆయన ఆజ్ఞ అనుసరించి నిరంతరము నిత్యపు వెలిగే జ్యోతులుగా ఉండాలని ప్రభు నామంలో నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యము మన జీవితాలలోనే ఫలించులాగున దేవుడే ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.